ఓకే, ఇక్కడైతే చూస్తున్నారు కదా కూడా వినాయకుడి రూపంలో అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చండి టెక్ ట్రావెల్. ఈరోజు అయితే కనుక మనం హోసూరులో కొన్ని అయితే చూసాము. అది పార్ట్ 1, ఇది ఇంకా పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఇంకా థ్రిల్లింగ్గా ఉండే విషయం మీకు చెప్పబోతున్నాము. ఇది వచ్చేసి కనుక కల్కి థీమ్ అయితే కనుక వినాయకుడిని కల్కి థీమ్తో అయితే కనుక పెట్టారు. అసలు కల్కి థీమ్ ఆ ఐడియా ఎలా వచ్చిందో, అసలు ఎంత బాగుంటుందా అని చెప్పి చూడడానికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మీకు అది చూపిస్తాను, రండి. చూస్తున్నాక ఇక్కడైతే మన బుజ్జి ఉంది. సేమ్ అసలు ఈ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. మీకు చూపించాలంటే కానీ బుజ్జికి డోర్ ఎలా అయితే ఓపెన్ అవుతుందో ఇది కూడా అలానే ఓపెన్ అవుతుంది. లోపల సీట్ పక్కనే చూస్తే బుజ్జి కూడా ఉంది మనకి. సేమ్ అసలు బుజ్జి ఎలా అయితే ఉందో మొత్తం కార్ అదంతా సెటప్ సేమ్ అలానే చేశారు. నాగేశ్వరి డైరెక్టర్ నాగేశ్వరి కూడా వెళ్ళి ట్వీట్ చేశారంట. అలానే ప్రొడ్యూసర్ కూడా ట్వీట్ చేశారంట. డైరెక్టర్ ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నారు. చూస్తున్నారా, బుజ్జికి వెనకాల వీలు ఉంటుంది కదా, ఆ చక్రం సేమ్ అసలు ఎలా, అది కూడా హైట్ అది సేమ్ అలానే చేశారు. ఏదో అది పెద్దగా ఉంది కదా, దీన్ని చిన్న బొమ్మలాగా అయితే చేయలేదు. సేమ్ అదే సైజు అదే ఇది. ఓకే, ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ విలన్ కాంప్లెక్స్లో అయితే ఉంటారు కదా, ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు ప్రభాస్. ఇక్కడే ఉంది కాంప్లెక్స్కి, మనం కూడా వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రొటేట్ అవుతుంది. ఏంటని చూస్తున్నారా, ఒక్క సెకండ్ ఆగండి, వస్తుంది మనకి. లాస్ట్లో కమల్ హాసన్కి 6 ప్యాక్ వచ్చి అలాగ అక్కడితో పార్ట్ 1 అయితే వెళ్ళేది కదా, అదే ఇక్కడైతే పెట్టారు. అసలు కమల్ హాసన్ చూస్తారా, తల మీద ఇలాగా పగిలినట్టు ఇలా ఘాటు కింద ఉండదు అదొకటి. అలానే లాస్ట్లో 6 ప్యాక్ వచ్చేసి ఆ ధనుసును అయితే అశ్వత్థామ ధనుసును అయితే ఎత్తుగలుగుతాడు కదా, అది కూడా పైన ఉంది ధనుసు ఎత్తినట్టు. చాలా క్లియర్గా పెట్టారు మొత్తం అంతా కూడా. ఇదిగా ఉంది, ఎక్కడ కూడా ఇది ఆ బొమ్మల్లాగా అలా అయితే కనిపించట్లేదు. సేమ్ సినిమాలో ఎలా అయితే చూసామో అలానే ఉంది ఇదంతా కూడా. సూర్యుడు చూస్తున్నారు కదా, అందులో అంత పర్సన్కి చాలా హైట్ పెట్టారు. అంటే అశ్వత్థామ 8 అడుగులు అలా ఉంటారని చెప్పి ఆ కాలంలో. ఇది కూడా అంతే హైట్ అలాగా పెద్దగా పెట్టారనమాట, నిలబడేందుకు. అలానే అక్కడ మనకి అశ్వత్థామ ఒక అండర్ గ్రౌండ్ ఒక శివుడి గుడిలో ఉంటారు కదా, అలాగా ఇక్కడ కూడా శివుడిని పెట్టి పక్కనే అశ్వత్థామని కూడా పెట్టారు వినాయకుడి రూపంలో అనమాట. నమస్కారం అండి, మేమైతే బెంగళూరు నుంచి వచ్చాము. ఇప్పుడు కల్కి థీమ్ పెట్టారని తెలుసుకుని అది చూద్దాం ఎలా పెట్టారు ఏంటని చెప్పేసి అయితే వచ్చాము. అసలు లోపల చూస్తే కనుక చాలా అంటే చాలా మంది, మెయిన్గా ఈ బుజ్జి అయితే సేమ్ అసలు ప్రింట్ దింపేశారు. సేమ్ అదైతే ఎలా ఉందో అంటే నిజమైన దానికి దీనికి అసలు తేడానే లేదు, సేమ్ ఒకేలా ఉన్నాయి. అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే ఇలా కల్కి థీమ్ పెట్టాలని ఎలాగా మీరు పెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చిన దానికి చాలా థ్యాంక్స్. మేము ఇక్కడ ఏడాది దిను ఇట్లా చేస్తూ ఉన్నాము. 5 years బ్యాక్ నుంచి 38 years నుంచి ఇక్కడ ఈ ఊర్లో ఫస్ట్ గణేష్ మేమే పెట్టింది. లాస్ట్ 5 years నుంచి చాలా గ్రాండ్గా చేస్తాం మేము. అది ఎట్లంటే మా నాయన తర్వాత మా సెంటర్ క్యాప్ కూడా మాకు ఇచ్చింది. మాకు ఇచ్చిన తర్వాత మేము చాలా గ్రాండ్గా చేస్తున్నాము. 2018లో చూసుకుంటే బాహుబలి చేసింది. సేమ్ అచ్చస్లో ఆయనగా ఆ తర ప్రభాస్ తర గణేష్ కుక్కు ఉండేది, అదే తర అంతా చేసింది. 2019 వచ్చేసి అత్తివరదర్ అని ఒక దేవస్థానం చేసింది. 40 ఏళ్ళకు ఒకసారి ఆ దేవస్థానంలో దేవుని నీళ్ళు ఇంకెత్తి పెట్టి 48 days మాత్రం పెట్టినట్టు తమిళనాడులో ఫేమస్. ఆ దేవస్థానం చేసింది కాంచీపురంలో, ఆ దేవస్థానం చేసింది. మళ్ళీ తర్వాత 2020-21 లాక్డౌన్ అయినకి 22లో KGF చేసింది. KGF రాకీ సేమ్ అదే ఖాళీ కానీ అవన్నీ చేసింది. మాది మోస్ట్ పాపులర్ అయ్యా. మళ్ళీ తర్వాత 23లో వచ్చి కాంతారా చేస్తుంది.
కాంతారా గణేష్ చేసినప్పుడు ఫుల్ ఫేమస్ అయ్యి ఇది కర్ణాటక టోటల్ ఛానల్స్ అంతా ఇక్కడ ఉంటాయి. కర్ణాటకలో #1 గణేష్ అని ఒక న్యూస్ ఛానల్ పిలిచి మాకు అవార్డు ఇచ్చింది. సో ఇంత దీనికి ఎగ్జైట్మెంట్గా ఇయర్ పోతా ఉన్నప్పుడు ఏం చేసేదని మాకు తలపారలేదు. ఇది 4 months బ్యాకే మాది ఇప్పుడు వర్క్ నడుస్తుంది. అట్లా ఉన్నప్పుడు 4 months బ్యాకే వర్క్ స్టార్ట్ చేసినప్పుడు సరే కల్కి మూవీ చేస్తాము, క్యాపిటల్ సిటీస్లో మాత్రం ఈ కార్ నిలుచుకుంటుంది, వాళ్ళతో వచ్చి చూస్తారు, సెలబ్రిటీస్తో తోలుతారు. మాది సుత్తి అడవి జనాలు వచ్చేకేయాలి చూసేకేయాలి, బెంగళూరులో కార్ చూసేకేయాలని సరే ఆ కార్ చేస్తాము. ఊరికే ఏమో థర్మాకోలను దాంట్లో దీంట్లో చేస్తామనేది రియాలిటీగా తోలాల కారు అని ఒక ఆటోని 80,000 తీసి దాన్ని కట్ చేసి బాడీ చేసి సాఫ్ట్వేర్ చైర్స్ అంతా చేసి ఈ కార్ తోలొచ్చు. తోలొచ్చు, ఈ కార్ తోలేతారనే చేసిండాము. అందుకే ఎందుకు చూస్తే కాంప్లెక్స్ కానీ, ప్రభాస్ కానీ, లోపల పోతే సుప్రీం స్కిన్ కానీ, దాని లోపల పోతే ఒక గొగ్గ లోపల పోయి అమితాబ్ బచ్చన్ ఇది అశ్వత్థామ గణేష ఉండేది కానీ రియాలిటీగానే అంతా చేసినాం. మాకు మొత్తము 30 lakhs గంట బడ్జెట్ ఈ సతి వచ్చింది. మేము చిట్ ఫండ్ నడుపుకొని చేస్తూ ఉంటాము. సేమ్ టైం అట్లే 1 day కమింగ్ ఫ్రైడే వచ్చి ఫుల్ టైం భోజనము, మార్నింగ్కి సాయంకాలం గంట ఫుల్ టైం భోజనము. లాస్ట్ 14th వచ్చి ఈ కార్తో వినాయకుడిని ఊరు చేస్తాము. ఇంక మాత్రమైంది. మాకు సోషల్ మీడియాలో చాలా స్ప్రెడ్ అయిన దానికి మీరు కూడా పాపం అక్కడి నుంచి వచ్చిండేదానికి నాకు చాలా ఖుషీగా అవుతా ఉంది. అంతా మీరు ఇదైతే షేర్ చేయాలా చెప్పాలా. ఇంకా 3 days ఉంటుంది, సాటర్డే లాస్ట్, రేపు 2 days ఉంటుంది అంతే. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఏమైనా పెట్టాలి. ఇంకొక విషయము, మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వచ్చి మాకు రీట్వీట్ చేసిండే, కింద ప్రొడ్యూసర్ ట్వీట్ చేసిండ్రి. వాటికి కో డైరెక్టర్ రమేష్ అనేసి ఆయన కాల్ చేసి మీకు టాయ్స్ టీ-షర్ట్స్ పంపిస్తాను, దాని తర్వాత ఇది ప్రభాస్ చేతిలోనో లేదు డైరెక్టర్ చేతిలో 1 minute వీడియో ఇప్పిస్తాను, డైరెక్టర్ వచ్చే తర్వాత ఛాన్సెస్ వస్తే మేబీ ట్రై చేస్తాము అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసింది. ఆల్మోస్ట్ 100% దీనికన్నా ఎక్సైట్మెంట్గా ఉంటుంది, 100% ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మాది వచ్చి శ్రీ రాజమార్త అంటే గణపతి భక్త మండలి అని మా టీమ్ పేరు. చూడవచ్చు ఆయన ఇది ఊరికే నార్మల్ స్టీరింగ్, వెనక్కి చూస్తే ఆటో స్టీరింగ్, దాంట్లో వెనక్కి ఉంటుంది. ఓకే 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 ఆటో స్ప్రే మొత్తం ఊరికే ఆ మూవీ వచ్చింది కదా. ఓకే కల్కి థీమ్ అయితే చూసారు కదా, అసలు చాలా అంటే చాలా బాగుంది. సేమ్ మళ్ళీ కల్కి సినిమా గుర్తొచ్చింది చూడగానే. అలానే ఇప్పుడు కల్కి సినిమా థీమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి అయితే చూడడానికి వచ్చాము, అది కూడా సూపర్ హిట్ సినిమా తెలుగులో, హనుమాన్ మూవీ. ఈ థీమ్ అయితే ఎలా ఉందో చూద్దాము. ఇదంతా హనుమంతుడి థీమ్ అనమాట. పైన చూస్తున్నారు కదా హనుమంతుడి విగ్రహం అయితే ఉంది, అలానే పక్కన హనుమాన్ అని అయితే ఉంది. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం రండి. స్టార్టింగ్ ఎంట్రీ చూస్తున్నారు కదా, ఒక సూర్యుడిలాగా పెట్టి ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా ఈ సెట్టింగ్, ఇందాక కల్కి థీమ్ కూడా అలానే ఇలా గుహల్లాగా సెట్టింగ్ అయితే చేశాను. సేమ్ రియలిస్టిక్గా చేశాను అసలు ఇదంతా. లోపలికి చూద్దాం అండి. ఇక్కడ చూస్తున్నారా అసలు శివుడు శివతాండవం చేస్తున్నాడు అనమాట. అసలు ఆ రూపం చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు అంత ఎత్తు ఎంత నీట్గా చేశారో. అసలు శివతాండవం చేస్తూ ఉన్నాడు అనమాట శివుడు. చూడడానికి అయితే నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. నాకు చాలా ఇష్టము ఇలాగా ఇంత పెద్ద విగ్రహం ఇలా చూడటము. ఓకే, ఫైనల్గా మనం అయితే వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాము. వినాయకుడు చూస్తున్నారు కదా, హనుమంతుడి చేతిలో గద అయితే ఉంటుంది. సేమ్ అలాగే వినాయకుడి చేతిలో గద అయితే ఉంది. ఇది హనుమంతుడి రూపం అనమాట వినాయకుడితో. బయట హనుమంతుడి విగ్రహం, అలాగే లోపల వినాయకుడు గద పట్టుకొని హనుమంతుడి లాగా కూర్చున్నారు. ఇక్కడ ఈ థీమ్స్
వినాయకుడు పెట్టారని చెప్పేసి చూడడానికి అయితే వచ్చాము. ఎంత బాగుంటుంది అవన్నీ చూడాలని. సో ఇది హనుమాన్ థీమ్ అయితే ఉంది. లోపల చూసుకుంటే చాలా బాగుంది. శివుడి విగ్రహంతో పాటు పైన హనుమంతుడి విగ్రహం, అలానే లోపల వినాయకుడు చాలా అంటే చాలా బాగున్నారు. అసలు ఆ ఐడియా మీకు వచ్చినందుకు ముందు దానికి మెచ్చుకోవాలి. చాలా బాగా చేశారు. ఇదంతా చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది, అలానే ఎంత ఖర్చు అయింది చెప్పండి. ఇది హనుమాన్ ఫిలం, తెలుగులో ఫిలం వచ్చాయి కదా, ఆ హనుమాన్ ఫిలం చూసి ఆ కాన్సెప్ట్ పెట్టేసి చేసాం. ఇది మాకు వచ్చి మ్యాక్సిమం జెరాక్స్ వర్కర్స్ వచ్చి 1 month పనిచేశారు. 1 month వచ్చేసారు. మాకు టోటల్ సెట్ వచ్చి 15 lakh అయింది. 15 lakh అయింది సెట్ వేసి టోటల్ హనుమాన్ టోటల్గా సెట్ అయింది. టోటల్ ఖర్చు వచ్చి మేము వచ్చి 20 lakhs ఫైనాన్స్ చేసాము. టోటల్ ఖర్చు ఎంత డైలీ రోజు అన్నదానం నడుస్తుంది. డైలీ అన్నదానం చేస్తాము. అందుకి జనాలు అంతే విపరీత జనాలు వస్తుంటారు పోతుంటారు. ఈ సైడ్ ఫుల్ ఫేమస్గా గణేష ఇది సైడ్ ఫుల్ ఫేమస్గా ఉంది. మేము ఈ సాటర్డే వచ్చి ఊళ్ళో ఎత్తుకోపోయి మేము బిజినెస్ చేస్తున్నాం. అదే తర శుక్రవారం అందరూ ఫేమస్గా బాగా చూసి జనాలు వచ్చి బాగా సూపర్గా చేస్తున్నారు. చూసేకి హనుమాన్ గుహ తరనే ఉంది, న్యాచురల్గా ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. డైలీ 5,000 మంది వస్తాం. ఈవినింగ్ మీరు వస్తారంటే ఒక 5 o'clock స్టార్ట్ అవుతుంది క్రౌడ్. 5 o'clock ఇంకా 11 o'clock గంట క్రౌడ్ వస్తూనే ఉంటారు. నాన్ స్టాప్గా వస్తూ ఉంటారు. అసలు మేము అంటే ఇంత బాగా చేస్తారు, ఇంతలా సెట్ చేసి ఇంత ఖర్చు పెట్టి ఇంతలా చేస్తున్నారు. అసలు మీ ఐడియాకి మెచ్చుకోవాలి. సేమ్ అన్నీ కూడా చాలా రియల్గా ఉన్నాయి, నిజమైన వాటిలాగానే బయట చూడటానికి. లోపలికి వెళ్ళే కొద్ది ఒక గుడిలో చేస్తున్నట్టు అది చాలా అంటే చాలా బాగా చేశారు. అవి చూడడానికి మేము మెయిన్గా వచ్చాము. సో మీ మాటల్లో అయితే మాకు తెలిసింది ఎంత బాగా చేశారు, ఎంత ఖర్చు పెట్టారని చెప్పి. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇక్కడ హనుమాన్ థీమ్లో వినాయకుడు చాలా బాగా చేశారు. బయట హనుమంతుడి విగ్రహంతో ఇక్కడ శివుడు, అలానే లోపల వినాయకుడు గద పట్టుకుని హనుమంతుడి రూపంలో చాలా అంటే చాలా బాగుంది. ఈ సెట్టింగ్ అంతా కూడా చాలా బాగా చేశారు. మీరు కూడా ఈ కల్కి థీమ్ చూడడానికి వచ్చినట్లయితే ఎలా ఉందో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ చల్లి టెక్ ట్రావెల్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.